రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆలగడ్డ తాలూకా అధ్యక్షులు కరణం శ్రీనివాసరావు, రాష్ట్ర సభ్యులు ముల్లా నిజాముద్దీన్, కోశాధికారి నాగరాజు అన్నారు. జర్నలిస్టుల కోరికల దినోత్సవం సందర్భంగా ఆలగడ్డ ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో శుక్రవారం జర్నలిస్టులు తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ జ్యోతి రత్నకుమారికి వినతిపత్రం సమర్పించారు. ఏపీడబ్ల్యూజే జిల్లా కార్యదర్శి హెచ్ బ్రహ్మం, ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు బోబులం ప్రసాద్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జర్నలిస్ట్ సంఘాల నాయకులు మాట్లాడుతూ జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు, పక్క గృహాలు మంజూరు చేయాలన్నారు. 60 సంవత్సరాలు దాటిన జర్నలిస్టులందరికీ పెన్షన్ ఇవ్వాలన్నారు. జర్నలిస్టులను అసంఘటిత కార్మికులుగా గుర్తించి బీమాను వర్తింపు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు ఇస్మాయిల్ బేగ్, మహమ్మద్ హుస్సేన్, అక్షంతల శ్రీనివాసులు, టీవీఎస్వి ప్రసాద్, డేడీ భాష, ఏబిఎన్ సురేష్, వల్లకొండ సాయి, సుదర్శన్, గోబులేసు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రెవెన్యూ కార్యాలయాల వద్ద మన ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ యూనియన్ తరఫున వినతి పత్రాలు సమర్పిస్తున్నాం. అందులో ముఖ్యంగా మన సమస్యలు ఏమిటంటే, ఎలక్షన్ల సమయంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రతి జర్నలిస్టుకు 3 సెంట్ల స్థలాన్ని ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది. ఆ హామీ అమలు చేసే దిశగా ప్రస్తుతం అయితే కనపడలేదు. ఈ యొక్క డిమాండ్ను కూడా ప్రభుత్వానికి తెలియజేయాలని తహసీల్దార్ మేడంకు మనం వినతి పత్రం సమర్పించాము. రెండవది ఏంటంటే, ప్రతి జర్నలిస్టులకు పింఛన్ సౌకర్యం ఒకటి కల్పించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అమలు చేయాలని ముఖ్యమైన డిమాండ్ను కూడా మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. అలాగే ప్రమాద బీమా ఏంటంటే, మనం కవరేజ్ కోసం వెళ్ళినప్పుడు అనుకోకుండా ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ సమయంలో ప్రమాద బీమా సౌకర్యం లేకపోతే పేదవాడిన జర్నలిస్టుకు ఆసుపత్రిలో లక్షల ఖర్చు మనము వైద్యం చేర్చుకోవాలంటే ఇబ్బందిగా, కాబట్టి ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించాలనే డిమాండ్ను కూడా మేము ముఖ్యంగా ప్రభుత్వానికి తెలియజేశాం. అలాగే జర్నలిస్టులకు అవసాన దశలో తల్లిదండ్రులు కొడుకులు ఆదరిస్తారో లేదో పరిస్థితులు, కాబట్టి వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయాలనే ఒక వినతిని కూడా మేము ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. ఇందులో భాగంగా మన రాష్ట్ర ఏపీడబ్ల్యూజే కానీ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు జయప్రసాద్ గారిని, అలాగే ఏపీడబ్ల్యూజే తాలూకా అధ్యక్షులు బ్రహ్మం గారిని అందరం కలిసి మద్దతుగా ఈరోజు మనం ప్రభుత్వానికి తహసీల్దార్ ద్వారా వినతిపత్రం సమర్పించున్నాము. ప్రభుత్వం మన యొక్క సమస్యలను పరిష్కరించే దిశగా ఆలోచిస్తుందని మేము కోరుకుంటున్నాం. ఏపీడబ్ల్యూజేఎఫ్ జర్నలిస్టుల కోరికల దినోత్సవం సందర్భంగా తహసీల్దార్ మేడంకి వినతిపత్రం ఇచ్చాము. అంటే జర్నలిస్టుల సమస్యలపై ముఖ్యంగా జర్నలిస్టుల సమస్యలు చాలా ఉన్నాయి. కానీ ఆ సమస్యల పట్ల ప్రభుత్వం అయితే కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కనీసం ప్రతి ఒక్క విలేకరికి 3 సెంట్ల స్థలం ఇవ్వడంతో పాటు గృహం కట్టియాలని, అలాగే జర్నలిస్టులకు ప్రమాద బీమా, దానికి తోడు పెన్షన్ సౌకర్యం అనేక రాష్ట్రాల్లో, దాదాపు మాకు తెలిసి 5-6 రాష్ట్రాల్లో పెన్షన్ సౌకర్యం ఇస్తున్నారు. మన రాష్ట్రంలో లాయర్లకు పెన్షన్ సౌకర్యం ఇస్తున్నారు, అంటే జూనియర్ లాయర్లకు. అలాగే జర్నలిస్టులకు కూడా పెన్షన్ సౌకర్యం కల్పిస్తే బాగుంటుందనేది. కోరికల దినోత్సవం సందర్భంగా జర్నలిస్టుల యొక్క సమస్యలు, జర్నలిస్టుల యొక్క డిమాండ్ల పైన రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలపై దృష్టి సారించాలని కోరుతూ ఇక్కడ సమావేశమైనాము. అందులో భాగంగా తహసీల్దార్కు వినతి పత్రం కూడా సమర్పించాము. మరి ముఖ్యంగా ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీ రాష్ట్ర స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు సంయుక్తంగా అందరం కలిసి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చాము. మరి ముఖ్యంగా జర్నలిస్టులకు ఆవాసదాన దశలో వారికి పింఛన్ సౌకర్యము మరియు ప్రమాద బీమా సౌకర్యము, ఇళ్ల స్థలాలు, తర్వాత హౌసింగ్ ప్రోగ్రాం కింద ప్రత్యేకంగా రాష్ట్రంలో జర్నలిస్టు సంక్షేమానికి రాష్ట్ర గవర్నమెంట్ ప్రత్యేక బడ్జెట్ను కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మేమందరం కూడా ఈరోజు కోరికల దినోత్సవం సందర్భంగా మేము వినతి పత్రం అందించాము. మీ అందరికీ నమస్కారం. దినోత్సవం సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కోరికల దినోత్సవాన్ని ప్రభుత్వం పట్టించుకొని దిగ్విజయంగా ఆ కోరికలు నెరవేరిస్తే అందరికీ సంతోషంగా ఉంటుందని ఆశిస్తున్నాము. ఇప్పటి నుంచో గత 50 సంవత్సరాల నుంచి జర్నలిస్టు కోరుతున్న కోరికలు ప్రభుత్వాలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ కొన్ని కోరికలు తీర్చారు, ఇంకా కొన్ని కోరికలు అలాగే ఉన్నాయి. కానీ ఇప్పుడు వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం అయినా సరే ఈ కోరికలు తీరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జర్నలిస్టులు అందరూ సంతోషపడతారు. ఇలాంటి అవకాశం ప్రభుత్వానికి రావడము, వాళ్ళు కోరికలు తీర్చే అవకాశం ఈ ప్రభుత్వానికి వస్తే కూడా బాగుంటుందని ఆశిస్తున్నాము.
సో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనియన్లు అంటే ఏపీడబ్ల్యూజేఎఫ్లో మాత్రమే కాకుండా ఆళ్లగడ్డలో ప్రత్యేకంగా ఏపీడబ్ల్యూజేఎఫ్ ప్లస్ ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ మా యూనియన్ కూడా సంయుక్తంగా సపోర్ట్ చేస్తున్నారు. ఇలాంటి పరిణామం ఒక ఆళ్లగడ్డలోనే జరుగుతుంది. మిగతా ఏరియాలో కూడా ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నాను. గత 30 సంవత్సరాల నుండి యూనియన్లు పోరాడుతూనే ఉన్నాయి, కానీ కొన్ని కోరికలను తీర్చడంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తున్నారు. కనుక ఇప్పటికైనా సరే ప్రభుత్వం కోరికలను తీర్చే విధంగా తీర్చాలని ఆశిస్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. కోరికల దినోత్సవం సందర్భంగా సమస్యల పరిష్కారానికి అందరూ వివిధ యూనియన్లతో సంయుక్తంగా తహసీల్దార్ గారికి వినతిపత్రం అందజేయడం అభినందనీయం. ఇది ఏమైతే సమస్యలు అనేటువంటివి సుదీర్ఘంగా ఉన్నటివే, దీనికి పోరాటాలు అవసరము. ఇదేమంటే దశల వారీగా ఒక్కొక్కటి సమకూరుతూ వస్తాయంటే ఈరోజు మనం పోరాటం చేసినా ఇప్పుడే మన అన్ని సమస్యలు పరిష్కారం అనేది కాదు. గతంలో చేసిన పోరాటాలు ఇప్పుడు చేస్తున్న పోరాటాల ఫలితంగా ముందు మనం అనుకున్న సమస్యలు పరిష్కారమై విలేకరుల జీవితం వారు అనుకున్నంత ఆశయవంతంగా ఉంటుందని ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. జర్నలిస్టుల ఐక్యత కామ్రేడ్స్, ఈరోజు మనం ఇక్కడ సమావేశమైన విషయం మీ అందరికీ తెలిసిందే. ఈరోజు జర్నలిస్టుల కోరికల దినోత్సవం సందర్భంగా మనం అందరం ఇక్కడ సమావేశమైనాము. ఈరోజు ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏమంటే, మనం అందరూ చెప్పినారు విషయాలన్నీ, మనం చెప్పేదేం లేదు. జర్నలిస్టుల యొక్క కోరికలు ఏ విధంగా ఉన్నాయో అన్నీ మొత్తం ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.